జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. మళ్ళా రాత్రి నాకు 2 ఆరాలు ఎందుకు చూపించలేదు? నిజం చెప్పు మాణిక్యం, ఈ ఆరం తయారు చేసిర్రా? వాళ్ళ ఆరాన్నే మాకిచ్చి మీ అక్క మెడల తగిలించి గదే మీరు కట్నంగిస్తున్న ఆరం అని నన్ను నమ్మించి ఈ పెళ్లి చేద్దాం అనుకుంటున్నారులే. గా తర్వాత ఆరం లేదు గీరం లేదని చేతులు ఎత్తేసే ప్లాన్ చేసిర్రు కాదు? అత్తయ్య, మేమెందుకు అలా చేస్తాం అత్తయ్య? ఇది మా అక్క కోసం ఇస్తామని నేనే స్వయంగా నా చేతులతో చేసిన హారం. అవును రంగమ్మ గారు, మాటిచ్చి తప్పడం అంటే మాకు మరణంతో సమానం. నా చెల్లెకున్న ఆస్తులన్నీ అమ్మేసి నా చిన్న కూతురు చేసిన హారం ఇది. చూడ్డానికి సమంతకమణి హారంలా కనిపించినా ఇది నా చిన్న కూతురు చేసిన ప్రత్యేక హారం. ఇది నిజమే కదా? అబద్ధాలు మీరు చెప్పవు, మాకు అవసరం కూడా లేదు. సర్లే, మేమేదో పొరపాటు పడ్డాం. పదయ్యా. అమ్మయ్యా, మొత్తానికి గండం నుంచి బయటపడ్డాము. అత్తయ్య, ఈ పెళ్లికి కాంచనమాల వాళ్ళకి తెలిసిన వాళ్ళొచ్చి సమంతక మణిహారం గురించి చెప్తారేమోనని చాలా భయంగా ఉంది. నాకు అదే భయంగా ఉంది కుందనా. కళ్యాణ మండపం ఇదే అంటావా? ఇదేరా మారుతి, రా. మహేశ్వరా, గెస్ట్లు వస్తున్నారు, చూసుకోండి. రాక్క వైదేహి, ఒక్క నిమిషం. కుందనా, అసలు ఎన్ని రోజులైంది నిన్ను చూసి. అరే మారుతి, బాగున్నావా? బాగున్నానక్క. అసలు నువ్వు ఈ పెళ్లికి వస్తావా లేదో అనుకున్నానే. రాకుండా ఎలా ఉంటానే? నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి. అమ్మ నాన్న ఎలా ఉన్నారే? చాలా బాగున్నారే. పోన్లే, గుర్తు పెట్టుకుని ఇంత దూరం వచ్చావు. మర్చిపోయే ఫ్రెండ్వా నువ్వు? ఆ రోజు నువ్వు నాకు ఎంత పెద్ద సహాయం చేశావు. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా వైదేహి. బాబాయ్ గారు బాగున్నారా? బాగున్నానమ్మా. అమ్మా నాన్న అంత బాగున్నారా? అందరూ బాగున్నారు. ఆంటీ బాగున్నారా? బాగున్నానమ్మా. హేమ పెళ్లి కోసం మీరు పంపిన మంగళసూత్రాలను నాన్న ప్రత్యేకంగా గుళ్ళో పూజ చేయించి ఇక్కడికి పంపించారు. ఇదిగో.
గెస్ట్లను రిసీవ్ చేసుకున్నాడు కాదు, మమ్మల్ని కూడా పరిచయం చేయాలనే జ్ఞానం ఉండాలి. సారీ అత్తయ్య. వైదేహి, రంగమ్మత్త అని చెప్పాను కదా, మా అక్క కాబోయే అత్తగారు. ఓ నమస్కారం అండి. నమస్కారం. వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటుంది, జలగలాగా జనాల రక్తం పీలుస్తూ ఉంటుంది, కొంగమొహం వేసుకుని ఊరి మీద పడి తిరుగుతుంటుందని చెప్పావు. ఈవిడేనా? అయ్యో ఓరి నాయనో, అప్పుడెప్పుడో ఈ మారుతి గాడికి రంగమ్మ గురించి చెప్తే ఇప్పుడు మొత్తం ఉదేశాడే. అయ్యో ఏమ్రా బచ్చాగా, నేను జలగలేక జనాల రక్తం పీలుస్తానా? నాది కొంగ ముఖమా? లేదండి, మీకంటే కొంగే బెటరు. అయ్యో ఎంత మాట అన్నవురా నిన్ను! ఏదో చిన్న పిల్లోడత్తయ్య, ఈ ఒక్కసారికి వదిలేయండి. చచ్చే, ఇసంటి మొహం చూడనికనే చిరాకుంది. నాది సేమ్ ఫీలింగ్ అండి, కాకపోతే మీరు చెప్పారు, నేను చెప్పలేదు. రే నోరు మీరా. వైదేహి, క్షమించండి, ఏదో చిన్న పిల్లాడు తెలియక మాట్లాడాడు. ఏదేదో వాగావు, చూడు ఏం జరిగిందో. కుందనా, పోరగా అంతోని గన్నన్ని మాటలు అనిపిస్తావా? చెప్తా నీ పని. మహేశ్వరా, ఇతనేంటే మనుషుల్ని చూడకుండా విసిరేస్తున్నాడు? వాడికో దిక్కుమాలిన అలవాటు ఉందిలే, పేరు పెట్టి పిలిస్తే చాలు అలా మనుషుల్ని చూడకుండా విసిరేస్తూ ఉంటాడు. ఏం పెద్దమ్మా, ఎట్లున్నావు? వారేవా నగలు మస్తున్నాయిలే. రంగమ్మ, హైదరాబాద్ నుంచి రత్నమాల మేడం వచ్చింది, వెళ్ళి ఆహ్వానించాలి పదా. రత్న మేడం వచ్చిందా? ఇగో వరలక్ష్మి, మాకు బాగా కావలసిన లచ్చిర్రు గల్ హైదరాబాద్ లో పెద్ద ఈఐపీలు, గల్లకి వెల్కమ్ చెప్పాలే, మీరిగిన రండి. కుందనా, వెడదాం పదమ్మా. ఆ రంగమ్మతో ఎందుకు వచ్చిన గొడవ? రామ్మా పద. నమస్కారం రంగమ్మ. నమస్తే అమ్మా. భగవంతుడా, ఇప్పుడు కాంచనమాల వచ్చిందేంటి? ఇప్పుడు గాని మా అక్క మెళ్ళు సమంతకు మణిహారం చూసిందంటే అయ్యో ఈ పెళ్ళి ఆపించేస్తుంది. వైదేహి పద. కుందన, ఏమైంది? అతిథుల్ని ఆహ్వానించమని పిలిస్తే నువ్వేంటి వెనక్కి వెళ్ళిపోదామంటున్నావు? అవన్నీ నీకు తర్వాత చెప్తాను, ముందు పద. రాతయ్య పదమ్మా పద. నమస్తే అమ్మా. నమస్కారం రంగమ్మ. నమస్కారం. ఏ అప్పలరాజు, బాగున్నావా? బాగున్నా అమ్మా. మాగసంటి చిన్నోళ్ళు పిలిస్తే మీరు అసలు రారేమో అనుకున్నమ్మా, కానీ పిలవంగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అమ్మా. భలే దానివి రంగమ్మ, ఎంతైనా నువ్వు కావాల్సిన దానివి. అందుకే మా అక్కని, మా ఆడబిడ్డని కూడా తీసుకొనొచ్చాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.